హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి కిరణ్. ఫ్రెండ్స్, రీసెంట్గా మేము బెస్ట్ టీడబ్ల్యూఎస్ వీడియో చేద్దామని చెప్పేసి కంటెంట్ సర్చ్ చేసేటప్పుడు ఫ్లిప్కార్ట్లో మాకు ఈ నంబర్ టీడబ్ల్యూఎస్ బడ్స్ అయితే కనిపించినాయి. ఇవి మనకు 599 రూపీస్లో వస్తున్నాయి. 600 బడ్జెట్లో మనకు ప్రీమియం మెటల్ ఫినిష్ డిజైన్తో వస్తున్నాయి. లేటెస్ట్ బ్లూటూత్ 5.4 సపోర్ట్తో వస్తున్నాయి. మనకు డ్యూయల్ పేరింగ్ సపోర్ట్ ఉంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఫీచర్స్ అయితే వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇవి రియల్ లైఫ్లో వర్క్ అవుతున్నాయా లేదా సెల్ చేసుకోవడానికి వీళ్ళు మార్కెటింగ్ చేసుకుంటున్నారా తెలుసుకుందామని చెప్పేసి వెంటనే నేను ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఈ బడ్స్ని అయితే పర్చేస్ చేశాను. కొన్ని రోజుల నుంచి అయితే నేను వీటిని యూజ్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. అసలు 600 రూపీస్లో ఇది వర్తా కాదా, దీన్ని కొనొచ్చా లేదా, ఇదంతా కూడా చూద్దాము. ఫ్రెండ్స్, ఫస్ట్ మనము ఈ బడ్స్ డిజైన్ చూసుకుంటే మనకు ఫ్రంట్లో నంబర్ బ్రాండింగ్ ఉంది అండ్ ఇక్కడ ఎల్ఈడి ఇండికేషన్ లైట్స్ అయితే ఉన్నాయి అండ్ కింద మనకు టైప్ సి పోర్ట్ ఉంది అండ్ ఇది కేస్ కూడా మనకు సాలిడే ఉంది అండ్ పాకెట్లో కూడా ఈజీగా పడుతుంది. షేప్ కూడా మనకు కాంపాక్ట్గానే ఉందని చెప్పొచ్చు. చిన్న సైజే ఉంది కంపేర్ టు వేరే బడ్స్. అండ్ లిడ్ చూసుకుంటే కూడా మనకు స్ట్రాంగ్గానే ఉంది. కాకపోతే నేను ఒక ఇష్యూని అయితే దీంట్లో అబ్జర్వ్ చేశాను. లిడ్ ఓపెన్ చేసినప్పుడు మనం బడ్స్ తీసేటప్పుడు అయితే ఇబ్బంది అవుతుంది. ఈ లిడ్ అనేది ఇంకొంచెం ఓపెన్ అయితే బాగుండి అనిపించింది. ఇది ఒక్క ఇష్యూని అయితే నేను నోటీస్ చేశాను. అండ్ ఇది మనకు మెటల్ డిజైన్తో వస్తుంది. మెటల్ బిల్డ్ కాదు, జస్ట్ మనకు మెటల్ ఫినిష్ అయితే ఇచ్చారు ఇక్కడ. అండ్ బడ్స్ మీద నంబర్ బ్రాండింగ్ ఉంది అండ్ ఇయర్స్లో కూడా ఇవి మనకు మంచిగానే పడుతున్నాయి. మంచి ఫిట్టే ఉంది. ఫిట్టింగ్లో కూడా నాకైతే ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. కాకపోతే మీకు మరీ చిన్న ఇయర్స్ ఉంటే కొంచెం మీకు ఇబ్బంది అయితే అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో డిజైన్ కూడా నాకైతే కన్సిడరింగ్ ది ప్రైస్ నాకైతే బాగా అనిపించింది. ఇంప్రెసివ్ డిజైన్ అయితే ఉందని చెప్పొచ్చు. అండ్ ఇది మనకు టచ్ గెస్చర్స్తో కూడా వస్తుంది. సో మనము సాంగ్స్ని షిఫ్ట్ చేయవచ్చు, నెక్స్ట్ సాంగ్ ప్రీవియస్ సాంగ్ పెట్టుకోవచ్చు అండ్ అదేవిధంగా ప్లే పాజ్ చేసుకోవచ్చు. మనం గేమింగ్ మోడ్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇట్లా చాలా టచ్ గెస్చర్స్ కూడా ఉన్నాయి. కాకపోతే మనం టచ్ గెస్చర్స్ని కస్టమైజ్ అయితే చేసుకోలేము. సో ఈ గెస్చర్కి ఇది వచ్చేలాగా అట్లా కస్టమైజ్ అయితే చేసుకోలేము. అండ్ దీంట్లో మనకు ఏఐ ఈఎన్సీ ఉందని కూడా వీళ్ళు చెప్తున్నారు. మన కాల్స్ మాట్లాడేటప్పుడు హెల్ప్ అవుతుంది అంటున్నారు. నేను కాల్స్ టెస్ట్ కూడా చేశాను. ఇండోర్లో ఉన్నప్పుడు అయితే, ఇంట్లో ఉన్నప్పుడు, ఆఫీస్లో ఉన్నప్పుడు కాల్స్ మాట్లాడితే బాగానే ఉంది. మనం మాట్లాడేది అవతల వాళ్ళకి క్లియర్గా వినిపిస్తుంది, అవతల వాళ్ళది మనకు క్లియర్గా వినిపిస్తుంది. అండ్ బయట మనం నడుచుకుంటూ పోయినా చిన్న ట్రాఫిక్లో బయట మన రోడ్ బయట అట్లా కూడా బాగానే ఉంది. బట్ మీరు మరీ ట్రాఫిక్లోకి వెళ్ళినా లేదా మీరు బైక్ డ్రైవ్ చేసేటప్పుడు మాట్లాడినా, బైక్ డ్రైవ్ చేసేటప్పుడు మీరు వెనుక కూర్చొని మాట్లాడినా, ఎక్కువ నాయిస్ ఉన్న కండిషన్స్లో మాత్రము కాల్ క్వాలిటీ అయితే బాగాలేదు. సో మనం మాట్లాడేది అవతల వాళ్ళకి అస్సలు అయితే వినిపించట్లేదు. సో ఇదొక్కటి కూడా నేనైతే నోటీస్ చేశాను. ఫ్రెండ్స్, నెక్స్ట్ దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఆడియో క్వాలిటీ. నేను డిస్టార్షన్ని చెక్ చేయడానికి 100% వరకు వాల్యూమ్ పెట్టి అయితే టెస్ట్ చేశాను. 90% వరకు అయితే బాగుంది. బట్ అబౌట్ 90% పెట్టినప్పుడు స్లైట్గా నేను డిస్టార్షన్ అయితే అబ్జర్వ్ చేశాను. అండ్ నెక్స్ట్ నేను చాలా సాంగ్స్ విన్నాను, మూవీస్ చూశాను. వోకల్స్ అయితే నాకు దీంట్లో బాగా అనిపించినాయి, చాలా క్లియర్గానే అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకు ఇన్స్ట్రుమెంట్స్ అండ్ వాటి సపరేషన్ కూడా నాకైతే బాగా అనిపించింది. ట్రెబుల్స్ కూడా కొన్ని బడ్జెట్ ఇయర్ బడ్స్లో ఎట్లుంటాయంటే మనకు ట్రెబుల్స్ అనేవి చాలా పీక్ అయితే వెళ్ళిపోతాయి. కొంచెం ఇరిటేటింగ్ లెక్కనైతే అనిపిస్తుంది. బట్ నాకు దీంట్లో అట్లనైతే ఏం అనిపించలేదు, బాగానే ఉందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ బేస్ చూసుకుంటే దీంట్లో మనకు 2 ఈక్యూ మోడ్స్ అయితే ఉన్నాయి. ఒకటి నార్మల్ది, ఇంకొకటి బేస్ బూస్ట్, బేస్ మోడ్ సంథింగ్ అయితే ఉంది. అది పెట్టినప్పుడు బేస్ ఇంకొంచెం ఇంప్రూవ్ అయితే అవుతుంది నార్మల్ మోడ్తో కంపేర్ చేస్తే. కాకపోతే మనకు వోకల్స్ని అండ్ ఇన్స్ట్రుమెంట్స్ని అయితే కొంచెం డామినేట్ చేస్తుంది అనిపించింది ఈ సెకండ్ ఈక్యూ మోడ్ పెట్టినప్పుడు. సో ఓవరాల్గా బేస్ ఎట్లుందంటే బేస్ మనకు డీసెంట్ అయితే ఉంది, గుడ్ బేస్ అని అయితే చెప్పొచ్చు. బట్ మరీ పంచి అండ్ పవర్ఫుల్ బేస్ని అయితే దీంట్లో మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఇదనే కాదు, ఈ బడ్జెట్లో మనకు ఏ ఇయర్ బడ్స్లో కూడా అంత పవర్ఫుల్ బేస్ అయితే ఉండదు. మన మినిమం 1000+ అయితే పెట్టాల్సి వస్తుంది మనకు మంచి పవర్ఫుల్ అండ్ తంపీ బేస్ కావాలంటే. సో ఈ ప్రైస్ పరంగా చూసుకుంటే మనకు ఆడియో క్వాలిటీ, బేస్ సో బాగుందని చెప్పొచ్చు. గేమింగ్ కోసం ఇందులో 45 mAh లో లేటెన్సీ మోడ్ కూడా ఉంది అండ్ ఇది మనకు బ్లూటూత్ 5.4 ఆర్ అబోవ్ వర్షన్స్ ఉన్న ఫోన్స్లోనే ప్రాపర్గానే అయితే వర్క్ అవుతుంది. బట్ ఎంత లో లేటెన్సీ మోడ్ ఉన్నా కూడా సో నేను రికమెండ్ చేస్తాను, మీరు గేమింగ్ మంచిగా గేమింగ్ ఆడతారు, మీకు అసలు ఇంత లేటెన్సీ ఉండొద్దు అంటే వైడ్ ఇయర్ ఫోన్సే యూజ్ చేయండి. నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు 50 hours బ్యాటరీని క్లైమ్ చేస్తున్నారు. ఆన్ పేపర్ చూసుకుంటే రియల్ లైఫ్లో ఎట్లుందో చెక్ చేద్దాము. సో కేస్ మనకు 300 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ ఈచ్ బడ్ వచ్చేసి 40 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో నా యూసేజ్లో నేను ఒక 60 to 70% వాల్యూమ్ పెట్టుకొని డైలీ ఒక 3 to 4 hours అట్లా నేను యూజ్ చేస్తే నాకు ఈ బడ్స్ అనేవి 6 to 7 days వరకు బ్యాటరీ అయితే వచ్చింది. ఇన్ కేస్ మీరు
డైలీ ఒక 8 అవర్స్ అట్లా యూజ్ చేసినా కూడా మీకు ఈజీగా ఒక 3-4 డేస్ అన్న బ్యాటరీ అయితే వస్తుంది. సో ఓవరాల్గా బ్యాటరీ కూడా నాకైతే డీసెంట్ అయితే అనిపించింది. సో మనకి ఇది 0 to 100% ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 1 hour 30 minutes వరకు టైం అయితే తీసుకుంటుంది. అండ్ 15 minutes ఛార్జ్ చేస్తే 150 minutes ప్లే బ్యాక్ వస్తుందని కూడా వీళ్ళైతే అంటున్నారు. సో ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్పేసి, సో ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఈ బడ్స్ మనకు బ్లూటూత్ 5.4 వర్షన్తో అయితే వస్తున్నాయి. కనెక్టివిటీ పరంగా నేనైతే ఎటువంటి ఇష్యూస్ అయితే నోటీస్ చేయలేదు. కాకపోతే పేరింగ్ చేసేటప్పుడు మాత్రం మనకు బడ్స్ కేస్లో ఉంటే మాత్రం ఫస్ట్ టైం అయితే పేర్ చేసేటప్పుడు పేర్ అయితే అవ్వట్లేదు. బడ్స్ని బయటికి తీస్తేనే మనకు ఫస్ట్ ఆ 2 బడ్స్ కనెక్ట్ అయ్యి తర్వాత మనకు ఫోన్కి అయితే పేర్ అయితే అవుతుంది. సో ఒక 2 seconds అట్లా టైం అయితే తీసుకుంటుంది. సో మనకు ఇన్స్టెంట్గా ఇవైతే మనకు పేర్ అయి కనెక్ట్ అయితే అవ్వట్లేదు, కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఇది ఒక్కటైతే నేను అబ్జర్వ్ చేశాను. ఇందులో మనకు డ్యూయల్ డివైస్ పేరింగ్ కూడా ఉంది. టెస్ట్ చేద్దామని చెప్పేసి నా ఫోన్కి ల్యాప్టాప్ కనెక్ట్ చేసి అయితే చూసాను. రెండింటికి ఒకటేసారి కనెక్ట్ అయితే మనం ల్యాప్టాప్లో ఏమన్నా మూవీస్ కానీ సాంగ్స్ కానీ అంటే మనకు ల్యాప్టాప్ నుంచి అయితే ఆడియో అనేది వస్తుంది. తర్వాత మన ఫోన్కి ఏమైనా కాల్ వచ్చినా మనం ఆన్సర్ చేసినా కూడా మనకు ఫోన్ ఆడియో అనేది దీంట్లోనైతే వస్తుంది. అండ్ మళ్ళీ మనం ఫోన్ కట్ చేసినాక మళ్ళీ మూవీ ఏదైతే ఉందో సో మనకి ఆ ల్యాప్టాప్లో ఆడియో అయితే వస్తుంది. అట్లా మనం రెండింటి మధ్యలో అయితే ఆడియోని అయితే షిఫ్ట్ అయితే అవ్వచ్చు. ఫ్రెండ్స్ ఫైనల్గా కంక్లూషన్కి వస్తే ఈ బడ్స్ని మనము కన్సిడర్ చేయొచ్చా అంటే 600 ప్రైస్ పరంగా చూసుకుంటే మాత్రం మంచి బడ్స్ అనే చెప్పొచ్చు. ప్రజెంట్ ఈ ప్రైస్ ఉన్నాయి, ఫ్యూచర్లో ఇన్ కేసు ఒకవేళ చేంజ్ అని అనుకోండి 700-800 అట్లా వెళ్తే మాత్రం నేను రికమెండ్ చేయను. బట్ అండర్ 600 రూపీస్ వస్తే మాత్రం ఇవి మనకు మంచి ఆప్షన్ అవుతాయి. లేదు మీరు ఇంకొంచెం బడ్జెట్ పెట్టగలుగుతామంటే మాత్రం మనకి ఇక్కడ సౌండ్ కోర్ R50i కూడా ఉంటుంది. 800 to 900 మధ్యలో ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. సో ఈ బడ్స్ దీనికన్నా ఇంకా బెటర్ ఉంటుంది. దీంట్లో మనకు యాప్ సపోర్ట్ కూడా ఉంటుంది, ఆడియో క్వాలిటీ కూడా ఇంకొంచెం బెటర్ ఉంటుంది. ఎవ్రీథింగ్ దీనికన్నా ఇది ఇంకొంచెం బెటర్ అయితే ఉంటుంది. మీరు ఇంకొంచెం బడ్జెట్ స్ట్రెచ్ చేసుకోగలిగితే ఈ సౌండ్ కోర్ బడ్స్ తీసుకోండి. లేదు అండర్ 600లోనే కావాలి, ఇవి మీరు కొనేటప్పుడు కూడా 600 అండర్లోనే ఉంటే మాత్రం మీరు దీన్ని కూడా కన్సిడర్ అయితే చేయొచ్చు. రెండిటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుండి అయితే చెక్ చేయొచ్చు. అండ్ ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ అడగండి, మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.